శివపురాణంలో శివుడి జన్మకు సంబంధించి ఒక కథ గురించి తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం భగవంతుడైన శివుని స్వయంభూ అంటారు. అంటే అర్థం శివుడి యొక్క జన్మ అనేది స్వయంగా జరిగింది. శివుడికి తల్లిదండ్రులు లేరు అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే శివుడు పంచభూతాలను కంట్రోల్ చేయగలరు. దీనివల్ల శివుడికి మృత్యు అనే భయం కూడా లేదు. ఇప్పుడు విష్ణు పురాణంలో చెప్పబడిన భగవంతుడు శివుడి యొక్క జన్మకి సంబంధించిన ఇంకొక కథ గురించి మాట్లాడుకుందాం. విష్ణు పురాణం ప్రకారం విష్ణువు నుంచి వచ్చిన తేజస్సు కారణంగా శివుడి యొక్క జన్మ జరిగినది. విష్ణు నాభిభాగం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు. అయితే విష్ణు జన్మ గురించి శివపురాణంలో ఉంది. శివుడి ధ్యానం చేస్తూ రుద్రాక్షి మాలలు లెక్కేస్తున్నప్పుడు ఒక రుద్రాక్ష నుంచి విష్ణువు జన్మించాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే విష్ణు పురాణం మరియు శివపురాణం రెండు ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. ఇవి కాకుండా శివుడి జన్మ సంబంధించి ఇంకొక పురాతన కథ కూడా ఉంది. ఇంతకీ ఆ కథ ఏంటంటే, ఒకానొక సమయంలో విష్ణువు మరియు బ్రహ్మకి మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగిందంట. యూనివర్స్లో ఎవరు గొప్ప అని మాటలతో గొడవ మొదలుపెట్టి అలా వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతున్న సమయంలో శివుడు మెరుస్తున్న స్తంభం లాగా మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ విష్ణువులు ఇద్దరికీ కూడా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అప్పుడు సడన్గా ఒక శబ్దం వినిపించింది. మీలో ఎవరైతే ఈ స్తంభం యొక్క పైభాగాన్ని చేరుకుంటారో వాళ్ళే గొప్ప అనే మాట వినిపించింది. అది విన్న వెంటనే బ్రహ్మ ఒక పక్షిలాగా మారి పైకి ఎగరడం మొదలుపెట్టాడు. విష్ణువు వారాహి రూపం దాల్చి స్తంభం యొక్క చివరి భాగాన్ని వెతకడానికి బయలుదేరారు. అలా చాలాసేపు వెతికిన తర్వాత బ్రహ్మ విష్ణువులిద్దరికీ కూడా స్తంభం యొక్క చివరి భాగం కనిపించలేదు. చివరికి వీళ్ళిద్దరూ కూడా ఓటమిని అంగీకరించారు. ఆ తర్వాత శివుని స్తంభం రూపం నుంచి అసలైన రూపానికి మారిపోయాడు. అది చూసి బ్రహ్మ విష్ణువులకి అత్యంత శక్తివంతుడు శంకరుడే అని కనువిప్పు కలిగింది. శివుని మించిన శక్తి ఏమీ లేదు. అందుకే శివుని స్వయంభూ అంటారు. అంటే భగవంతుడు శివుడికి అసలు అంతం అనేది లేదు. ఎందుకంటే శివుడు అమరుడు. ఇప్పుడు ఒక ప్రసిద్ధి విషయం గురించి మాట్లాడుకుందాం. బ్రహ్మ శివుడికి తండ్రి అవుతాడు. ఈ స్టోరీ ప్రజల మధ్య చాలా ప్రసిద్ధి చెందింది. ఒకవేళ ఈ స్టోరీ నిజమైతే అసలు ఏ విధంగా శివుడు బ్రహ్మకి పుడతాడు? ఈ ప్రశ్నలు సంబంధించి విష్ణు పురాణంలో ఒక కథ కూడా ఉంది. విష్ణు పురాణం ప్రకారం భూమి, ఆకాశం అలాగే ఈ పూర్తి యూనివర్స్ నీటిలో మునిగిపోయింది. ఈ సమయంలో విష్ణువు మాత్రమే నీటి మీద తేలుతూ ఉన్నాడు. విష్ణువు నాభి నుంచి ఒక కమల పువ్వులో బ్రహ్మ జన్మించారు. బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడా ఈ యూనివర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో శివుడు ఉద్భవించాడు. అప్పుడు బ్రహ్మ శివుడిని గుర్తుపట్టలేదు. అప్పుడు శివుడు అక్కడ నుంచి ఇదంతా గమనించిన విష్ణువు బ్రహ్మకి దివ్య దృష్టి ప్రసిద్ధించి శివుడి గురించి గుర్తు చేశాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు తన తప్పు తెలుసుకొని శివుని క్షమాపణ అడిగి పుత్రుడి రూపంలో తనకు జన్మనిచ్చిన శివుని అడిగాడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడి ప్రార్థనని అంగీకరించి ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించే సమయంలో తనకు ఒక పిల్లాడు అవసరం పడింది. అప్పుడు శివుడి యొక్క ఆశీర్వాదం బ్రహ్మదేవుడికి గుర్తొచ్చింది. వెంటనే శివుడి కోసం బ్రహ్మ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అలా కొంతకాలం తర్వాత శివుడు ఒక బాలుడి రూపంలో బ్రహ్మ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుడు బ్రహ్మ ముందు నిల్చొని ఏడుస్తున్నాడు. అప్పుడు బ్రహ్మ ఆ బాలుడిని ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు బాలుడు నాకు ఎలాంటి పేరు కూడా లేదు అని సమాధానం ఇచ్చాడు. అలా బ్రహ్మదేవుడు ఆ బాలుడికి రుద్ర అని పేరు పెట్టాడు. ఆ పేరుకి అర్థం ఏడుస్తున్నాడని. ఆ పేరు పెట్టినప్పటికీ కూడా ఆ బాలుడు ఏడుపు ఆపలేదు. దాంతో బ్రహ్మ ఇంకొక పేరు పెట్టాడు. రెండు పేర్లు కూడా ఆ బాలుడికి నచ్చలేదు. అలాగే ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఏదో విధంగా బాలుడి ఏడుపు ఆపాలని బ్రహ్మదేవుడు శివుడికి 180 పేర్లు పెట్టాడు. రుద్ర, సర్వ, భావ, ఉగ్ర మరియు మహాదేవ్ ఇలాంటి 180 పేర్లు పెట్టాడు. శివపురాణం ప్రకారం ఈ పేర్లు కూడా భూమి మీద రాయడం జరిగింది. దీని తర్వాత శ్రీమతి దేవి మహాపురాణం గురించి మాట్లాడుకోవాలి. ఈ పురాణంలో మహాదేవుడికి ఒక తల్లిదండ్రుల గురించి చెప్పాలి. దేవి మహాపురాణం ప్రకారం ఒకసారి నారదుడు తన తండ్రి బ్రహ్మతో సృష్టి నిర్మాణం ఎవరు చేశారు అని అడిగాడు. అలాగే త్రిమూర్తుల యొక్క తల్లిదండ్రులు ఎవరు అని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ విషయం గురించి నారదుడికి చెప్పాడు. బ్రహ్మదేవుడు చెప్పిన విషయం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. బ్రహ్మ ఏం చెప్పాడంటే, దుర్గాదేవి నుండి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పుట్టారు. సెలవిచ్చారు. ఆ దుర్గాదేవి మా ముగ్గురికి
తల్లి అని బ్రహ్మ చెప్పాడు. మరియు కాల సదాశివుడు మా త్రిమూర్తులకి తండ్రి అని చెప్పారు. ఈ కథతో పాటు దేవి మహాపురాణంలో బ్రహ్మ విష్ణువుల మధ్య జరిగిన గొడవ గురించి కూడా ఇంకొక కథ కూడా ఉంది. దేవి పురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువుకి గొడవ జరిగింది. గొడవలో భాగంగా బ్రహ్మ ఈ సృష్టిని నేను తయారు చేశాను అని అన్నాడు. దీనికి సమాధానంగా విష్ణువు, నీకు నేను తండ్రిగా ఎందుకంటే నా నాభి నుంచి ఉద్భవించావు కాబట్టి. అలా వీళ్ళిద్దరి మధ్య గొడవ పెరుగుతూ వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన సదాశివుడు అక్కడికొచ్చి, పుత్రులారా, నేను మీకు యూనివర్స్ తయారు చేయడం, పాలించడం ఇలాంటి 2 పనులు అప్పగించా. సదాశివ ఇంకా మాట్లాడుతూ, నాకు 5 ముఖాలున్నాయి. 1 ఆకార్, 2 అకార్, 3 ముఖార్, 4 బిందు, 5 ముఖం నుంచి నాది అంటూ శబ్దం ఉద్భవించింది. ఈ 5 ముఖాలు కలిపి చూసినట్లయితే ఓంకారం తయారవుతుంది. ఈ ఓంకారాన్ని మనమందరూ శివుడి మాలమంత్రంగా చెప్పుకుంటారు. సదాశివుడు ఇంత చెప్పిన తర్వాత శివుడి కంటే బ్రహ్మాండం మొత్తంలో ఎవరు కూడా శక్తివంతులు కారు అని బ్రహ్మ విష్ణువులకు అర్థమైంది. దాంతో ఇద్దరూ కూడా శివుడికి ప్రణామాలు చేశారు. ఇప్పటి వరకు శివుడి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అయితే శివుడు ఎవరి దగ్గర శిక్షణ పొందాడు, శివుడి యొక్క గురువు ఎవరు అనే విషయం గురించి తెలుసుకుందాం. శివుడి యొక్క గురువు ఎవరు అనే విషయం గురించి తెలుసా? మీలో కొంతమందికి ఈ విషయం గురించి తెలిసి ఉంటుంది. శివుడు పూర్తిగా విశ్వానికి గురువు అని చెప్పుకుంటారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, శివుడు ఎవరికి గురువుగా శిక్షణ ఇచ్చాడో హిందువుల పురాణాల ప్రకారం ఈ విశ్వానికి బ్రహ్మ ప్రధాన గురువు అవుతారు. వీరిద్దరూ కూడా సృష్టిని తయారు చేశారు. బ్రహ్మదేవుడు తన మానస పుత్రికలను శిక్షణ ఇచ్చి అలాగే శివుడు తన జ్ఞానాన్ని 7 శిష్యులకు ఇచ్చాడు. అంటే శివుడు 7 శిష్యులకు గురువుగా చెప్పుకోవచ్చు. ఆ 7 శిష్యులను ఈరోజు మనం సప్త ఋషులు అని పిలుస్తుంటాం. ఈ వీడియోలో మీకు శివుడి జన్మ గురించి ఏమైనా విషయాలు తెలుసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.